హల్లెలూయా. ప్రభువా స్తోత్రం. అందరం కలిసి తప్పట్లు కొడుతూ పడినే కొండల వైపు నా కన్ను లేదునా, కొండల వైపు నా కన్నులేసి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. ఆమేన్. గ్లోరీ, స్తోత్రం. కొండగా నీవే నా అండగా, నీవు నా కొండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి, సంపదల ధనివి, సర్వకృపానిధివి, సంపదల ధనివి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెరా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై. యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా. కలవరపడినే
కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తెదనా. అవునయ్యా, నీ వైపు మా కన్నులెత్తినప్పుడు, నీ వైపు మా చేతులెత్తినప్పుడు ఎంత అద్భుతంగా మా ప్రార్థనలను వింటారో, ఆలకిస్తారో, అంగీకరిస్తారో, అనుగ్రహిస్తారో మీ లేఖనాలలోని భక్తుల అనుభవాల ద్వారా మాకు నేర్పిస్తున్నావు. నీకు స్తోత్రం. నీ వైపు మా తలలెత్తి, మా కోట, మా కొండ, మా ఆశ్రయదుర్గం, మా సహాయం, మా ఆధారం నీవే అని నాయనా నిన్ను ఆశ్రయించి నీ నుండి గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నీ రాకడ కొరకు మేమందరం సంసిద్ధపరచబడడానికి మీ కృపను సర్వ సమృద్ధిగా నిన్ను ఆరాధించే ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించే మహిమ, ఘనత, ప్రభావాలన్నీ మీరు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన ప్రభు అని యేసయ్య నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకు సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు సన్నిధిని ప్రేమించి స్తోత్ర ఆయనను ఆరాధించుటకు, ఆయనను మహిమపరచుటకు ప్రభు సన్నిధానానికి సమకూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు అలాగే వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో ఈ 2025వ సంవత్సరంలో మనమందరం దేవుని కృపలో కాపాడబడి భద్రపరచబడి 7వ నెలలోనికి ప్రవేశించి ఈ ఆదివారపు ఆరాధన అలాగే బల్లారాధన క్రమమును మనము కలిగి ఉండినట్లు దేవుడు ఎనలేని తన కృపను మనకిస్తున్నారు. కనుక ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని, దైవ సందేశాన్ని మనం వింటూ ఆరాధనలో మనం ముందుకు కొనసాగుదాం. మరి సమయాన్ని వాక్య సందేశం కొరకు దేవుని అవసరాలకు నేను అప్పగిస్తున్నాను. మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరు వరుసన హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకున్నాం. వందనాలండి, వందనాలు. మంచిది. ఒకసారి ఈ 2025లో 7వ నెలలో కూడా మరొక ఆదివారం దేవుని సన్నిధిలో ఇలాగున కూడి ఆరాధించడానికి మనకిచ్చిన ఆయుష్ను బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన క్షేమాన్ని బట్టి, మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఒకసారి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరిని మిగిలారా? దేవునికి స్తోత్రం చెప్పని వాళ్ళు ఎవరిని మిగిలారా? ఎవరు మిగల్లా. ఎందుకంటే ఒక భక్తుడు ఒక మంచి మాట అన్నారు. ఏమనో చెప్పనా? 10 మంది పిల్లలను ఒకే రోజు కోల్పోయి, ఆస్తి అంతటిని కోల్పోయి, దేహంలో ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోయి, అయినా సరే దేవుని నామానికే స్తుతి మహిమ చెల్లును గాక అని అన్న యోబు కంటే మనకేమైనా బాధలు ఉన్నాయా? లేవుగా. అందుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకే లేదు ఇబ్బంది, మనకెందుకు? ఆయన అలా అన్నారు. నాకు నిజమే కదా,
ఇన్నిసార్లు బైబిల్ చదువుతున్నాను, నాకు అంత అర్థం కాలేదు, భక్తులు చెప్తే కదా అని అనిపించింది. నిజమే, ఆయనకు అన్ని ఇబ్బందులు ఉన్నా స్తోత్రం చెప్పడం మానలేదు. ఆయనకే ఇబ్బంది లేదు స్తోత్రం చెప్పడానికి. మనకేం ఇబ్బంది? మనం ఏది కోల్పోలా, అన్నిటినీ సంపాదించుకున్నాం, అన్నీ కలిగి ఉన్నాం, క్షేమాన్ని కలిగి ఉన్నాం. దానిని బట్టి కృతజ్ఞత చెప్పడానికి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అని దేవుని పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మంచిది. ఈ రోజున లేఖన భాగాల్లో నుండి దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు మనం ఎవరో నేను ఒక పల్లవిని పాడి మీకు వాక్యాన్ని చెప్పడానికి ముందుకు వెళ్దాం. నా చిన్నతనంలో దైవ సేవకులు బాగా పాడేవాళ్ళు. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవనయాత్రికులం, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవనయాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. మనం ఎవరు? ఇండియన్సే, భారత పౌరులమే. విన్నావా? తెలంగాణలో ఉన్నాం మనం. కానీ ఈ జీవన యాత్ర ముగించిన తర్వాత పరలోక పౌరులం. అందును బట్టి ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందామా? హల్లెలూయా. మంచిది. లేఖన భాగాల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనమందరం ఒకసారి కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒకసారి నా వైపు మీరు అందరూ చూస్తే, ఇది ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాల క్రితం ఆయన కొండ మీద చేసిన మొట్టమొదటి ప్రసంగంలో మొదటి మాట ఆయన అప్పటి వరకు అనేకులను బాగు చేశారు, అనేకులను స్వస్థపరిచారు, అనేకులకు వారి జీవితాల్లో ఆశలు కల్పించేలాగా, బ్రతకడానికి ఆశలు కల్పించేలాగా చేశారు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి అన్న కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. ఇందాక సహోదరు పాడినట్టుగా అందరూ వెలివేసిన పురుటిగా గుడ్డివాడు ఆయన దగ్గరికి వస్తే బాగు చేయి నాయనా అని అడిగితే అందరినీ బాగు చేశారు. ఏ ఒక్కరిని ఆయన దగ్గరకు వచ్చి వేడుకున్న ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరిని కూడా ఇది నా చేత కాదు, ఇదిగో ఈ వ్యాధితో మీరు వెళ్ళిపోండి, ఈ బాధతో మీరు వెళ్ళిపోండి, ఇదిగో ఈ సమస్యతో మీరు వెళ్ళిపోండి అని ఎవరిని ఆయన దగ్గరకు వచ్చిన వారిని పంపివేయలేదు. అవునా? అందుని బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ఆ రోజున కొండ మీద
ఆయన ఒక కొండ ఎక్కి జనసమూహములందరినీ పోగైన తర్వాత ఆయన కొండ ఎక్కి బోధించడం మొదలుపెట్టారు. ఆయన నోట నుండి వచ్చిన ప్రశస్తమైన మాట ఎంత శ్రేష్టమైన మాట అంటే, ఇంతవరకు ఇహలోకములో మీరు తింటూ త్రాగుతూ మీ దేహాన్ని గురించిన ఆలోచనే మీరు కలిగి ఉన్నారు. మీ కావలసినవన్నీ మీ పనుల గురించే మీరు అడుగుతూ ఉన్నారు. అయితే నేను ఈరోజు మీకు ఒక క్రొత్త మాట నేను చెప్తా, మీకు కావలసింది ఏంటో నేను చెప్తా అని ప్రభు నోరు తెరిచి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అయితే దేవుని రాజ్యం పరలోక రాజ్యం వారిది. మీరు ఈ లోకంలో ఉన్నారు కానీ మీకు ఒక క్రొత్త లోకం ఉంది. ఆ లోకంలో మీరందరూ వెళ్ళాలి. మీరు ఆ లోకంలో పరిశుద్ధులుగా ఉండి ఆ లోకంలో ప్రవేశించేవారై ఉండాలి, పౌరులై ఉండాలి అని ఈయన బోధన మొదలుపెట్టి, మీరు చేయవలసింది ఏంటో చెప్పనా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మీరు ఈ లోకంలో కావలసినవన్నీ సంపాదించుకుంటే ఒకవేళ ధన్యులని అనవచ్చు, ధన్యులే. డబ్బున్నవారు, ఆస్తి పరులు, ఇంకా కావలసిన ధనధాన్యాలు ఉన్నవారు, కారులు, ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నవారు ఈ లోకంలో ధనవంతులు, ఈ లోకంలో ధన్యులేమో. కానీ ప్రభు అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోకం చేరతారు. పరలోకం వారిది. ఇప్పుడు మనం ఎక్కడి వారం? నేను మొదట్లో పల్లవి ఒకటి పాడి వినిపించా మీకు. ఎక్కడి వారం మనం? ఎక్కడి వారం? పరలోక పౌరులం. కాదు, మన పనులన్నీ ఈ లోకంలో ఉంటూ కూడా, ఈ లోకంలో జీవిస్తూ కూడా, ఈ లోకంలో ఆరోగ్యంగా ఉంటూ కూడా మన పౌరసత్వం పరలోకమందున్నది అని పౌలు గారు చెప్పినట్లుగా యేసు ప్రభు వారు కూడా అంటున్నారు, ఇదిగో అయ్యా మీరు పరలోకం మీది, పరలోకం వారిది. ఎవరిది? ఆత్మ విషయమై ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుని రాజ్యం, పరలోక రాజ్యం వారిది అంటున్నారు. ఎక్కడికి వచ్చి నేర్చుకోవాలి మరి ఈ దీనత్వం? ఆత్మ విషయమై దీనులు అయిన వారు ధన్యులు అని అంటున్నారు. ఆత్మ మనలో శరీరము, ప్రాణము, ఆత్మ మూడు కలిస్తేనే మనం. మీలో ఎవరిని అడిగినా సరే మూడు కలిసి ఉన్నాం కదా మనం అందరం. ఆత్మ, ప్రాణము, దేహం, శరీరం కలిగి ఉన్నాం. అయితే శరీరం విషయం కాదు, ప్రాణం విషయం కాదు, కానీ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మీరు, నేను, మనం అందరము ఇక్కడ కూడుకున్నది ఈ రోజు ఎందుకయ్యా అంటే, ఈ పరిశుద్ధ దినాన, ఈ పవిత్రమైన రోజును, ఇది నీకును మాకును అని దేవుడే సెలవిచ్చాడు. ఇది నిత్యమైన కట్టడా అని. ఈ కట్టడ రోజున మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అంటే, ఆయన అంటున్నాడు, మీరు ఆత్మ విషయమై దీనులుగా ఉండండి, దేవుని రాజ్యాన్ని పొందుకుంటారు, మీదే అని అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి ఈ దీనత్వం? అసలు దీనత్వం అంటే ఏంటి? ఆ వాక్యాలన్నీ ముందు తెలుసుకునే ముందు దీనత్వం ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలో ఇదే మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 29వ వచనంలో అంటాడు ఆయన, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఎక్కడ దొరుకుతుంది దీనత్వం? ఏమండి, దీనత్వం ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ తల్లిదండ్రులు భయభక్తులు కలిగి పెరిగి ఉంటే, దేవుని వాక్యం వారిలో కూడా ఉంటే, దేవుని సన్నిధి అంటే వారు కూడా భయభక్తులు కలిగి ఉంటే, తమ పిల్లలకు నేర్పిస్తారు భయభక్తులు. మరి పెద్దవాళ్ళకి ఎవరు నేర్పుతున్నారు? వారి తల్లిదండ్రులకు
పెద్దలంటే ఎవరైనా ఎదురుగా వస్తే పెద్దలంటే గురువులంటే ఏం నేర్పుతారు? నమస్తే అండి అని అంటారు. అంటారా అనరా? గౌరవిస్తామా? అది ఎవరు నేర్పుతారు? ఎవరు నేర్పుతారు? అది సంస్కారం తెలిసిన ఒకవేళ తల్లిదండ్రులు అయి ఉంటే నమస్కారం నేర్పుతారు. కానీ వాళ్ళకి కాదు, పెద్దలకి అందరికీ భయభక్తులు ఎవరు నేర్పుతున్నారు? ఎవరు నేర్పుతున్నారు? దీన మనస్సు, దీనత్వం ఎవరు నేర్పుతారు? ఇక్కడ యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట ఏంటయ్యా అంటే, ఇదిగో మీరు నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద, ఇదిగో ఎంతమందికి ఎంత తల్లిదండ్రులు విధేయులైనా, ఎంత భయభక్తులు నేర్పినా దేవుడు నేర్పే భయభక్తులతో సాటి రావు. అలాంటి దీనత్వానికి సాటి లేదు. ఎందుకంటాడు ఈయన? అంటున్నాడు, నా కాడి ఎత్తుకొని దీన మనసు నేర్చుకోండి, నేను నేర్పుతా. ఏముందో తెలుసా ఈయన దగ్గర? కాడి, క్రమశిక్షణ. ఏమండి, ఒకవేళ గురువులు, స్కూల్లో టీచర్లు క్రమశిక్షణ నేర్పితే ఒకవేళ నేర్చుకోరేమో, ఇష్టం లేకపోతే నేర్చుకోరు. ఒకవేళ రాడికల్ మైండ్ ఎవరన్నా ఉంటే వెళ్ళి టీచర్ మీద కూడా కలబడే రోజులు ఈ రోజులు. అవునా కదా? వయసు వచ్చింది, రే ఇది తప్పురా అని ఎవరైనా మంచి మనసున్న టీచర్లు గద్దించారనుకోండి, ఏమంటారు? బాబు ఏమంటారు? మీరు నేర్చుకుంటారా? భయభక్తులు చెప్తే తల వంచుకునే రోజులేనా? తల వంచుకుంటారా? భయభక్తులు ఎవరైనా టీచర్లు చెప్తే రే ఇది తప్పురా అని చెప్తే తల వంచుకుని, అవునండి నేను చేసినది తప్పే సార్, ఇంకెప్పుడు చేయను, టీచర్ ఇంకెప్పుడు చేయను అని దీన మనసుందా? ఈ రోజుల్లో పిల్లలకి ఉంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం అంటున్నాడు, మీకు ఎక్కడికి వెళ్ళినా దీన మనసు రాదయ్యా, ఎక్కడికి వెళ్ళినా లోబడే మనసు మీకు రాదు, నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చి నా కాడి ఎత్తుకొనండి, క్రమశిక్షణ నేర్చుకుంటారు. మీరు నా మాటలు ఏంటో మీరు తెలుసుకుంటే కానీ మీలో దీన మనసు వస్తుంది. నా కాడి ఎత్తుకొనండి అంటే ఏంటి? ఆయన ఏం మోసాడు, ఏమై ఉన్నాడు మనము తెలుసుకుంటే, ఆయన ఎలాంటి దీన మనసు కలిగి ఉన్నాడో మనము కనుక చదువుకొని ఆయన దగ్గర నేర్చుకుంటే దీన మనస్సు మనకు కూడా వస్తుంది. లేకపోతే దీన మనస్సు రావడం చాలా కష్టం. అంతేకాదు ఆయన అంటాడు, నేను దీన మనస్సు కలిగి ఉన్నాను, మీరు కూడా దీనులై ఉండండి అయ్యా. ఎందుకంటారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాడు. అందుకు నేర్చుకోండి నా దగ్గరకు వచ్చి. నేనే మార్గం. ఎక్కడికి వెళ్ళటానికి? ఈ మధ్యకాలం ఇదిగో ఖమ్మం వెళ్ళాలంటే ఈ ఏటి బ్రిడ్జిని ఆపేశారు. ఇక్కడ క్రింద నీళ్ళు వస్తానని ఆపేసేస్తే మనం చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు. చుట్టూ తిరిగి వెళ్ళి అదిగో అటు నుంచి వెళ్తున్నావా? ఖమ్మం చేరుకోవడానికి యేసు అంటున్నాడు, అయ్యా నా దగ్గరికి రావడానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని సన్నిధిలో అంటే ఆ యుగయుగాలు ఆయనతో ఉండడానికి ఎవరయ్యా అంటే నేనే మార్గం. ఎవరు మార్గం? నేనే మార్గం. నా మాటలు తప్ప, నేను చెప్పే బోధలు తప్ప వేరొక మార్గములో నుండి మీరు ఆయన దగ్గరకు రాలేరు. నేను చెప్పిందేంటి? దీనులైన వారు ధన్యులు, వారు దేవుని రాజ్యం వారిది. కాబట్టి దీనత్వం ఎందుకు కావాలి అంటే, ఇదిగో నా కాడి ఎత్తుకోవడానికి కావాలి.
క్రమశిక్షణ కావాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. ఎందుకు? కాడి ఎత్తుకోవడం ఎందుకు? ఎందుకు? పరలోక రాజ్యం వెళ్ళాలి అని ఆయన అన్నాడు కదా. మీరు ఆత్మ విషయమై దీనులై ఉండండి. ఆత్మీయంగా దేవుని బోధలో పెరగడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి మీరు దీనత్వం చూపండి. దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగి ఉండండి. దేవుని బోధలంటే చెవి యొగ్గండి. ఎందుకు? మీరు ఈ లోక పౌరులు కాదు. ఈ లోకంలో జీవించే మనుషులు కొంతకాలమే. అప్పుడప్పుడు పడతారుగా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగం. ఏనాడు సమసిపోవునో ఎరుగం. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. దేనికోసం అని పాడుతూ, అని ఎక్కడో ఒక మూలన మన మనస్సులో ఉంటే కూడా ఇంకా ఆత్మీయంగా దీనత్వం చూపలేకపోతున్నామే. అందుకోసం ఆయన అంటున్నాడు, ఇదిగో నేనే మార్గం అయ్యా. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం ఎందుకు? నేనే మార్గం, రండి. ఎందుకు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది అన్నానే. ఆ రాజ్యానికి తీసుకెళ్ళడానికి, ఆ రాజ్యములో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి, ఆ రాజ్యములో మీరు ఆనందంగా ఉండడానికి ఎవరు కారణం? ఈ చదవండి, యోహాను సువార్త 14:6. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప నేను చెప్పే బోధ తప్ప, నా కాడి దగ్గరకొచ్చి మీరు నేర్చుకునే మాట తప్ప, అంతే తప్ప వేరొక దారిలో, బైపాస్ దారి దేవుని దగ్గరకు, దేవుని రాజ్యానికి చేరడానికి లేనే లేదు. అందుకు దేవుని స్తోత్రం చెప్పండి. అంత మంచి మార్గాన్ని చూపించిన దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరు మార్గం? ఆయన దగ్గరకు వెళ్ళడానికి నేనే మార్గం. మీరు వేరే దానికి వెళ్ళనవసరంలా. నేనే మార్గం, నేనే సత్యం. నా బోధలే, నా మాటలే, దేవుని వాక్యమే సత్యం. ఆ సత్యమైన మాటలతో మాత్రమే, ఆ మాటలకు చెవి యొగ్గితే మాత్రమే, ఆ మాటలకు దీనులై ఉంటే మాత్రమే మీరు దేవుని రాజ్యానికి వెళ్ళగలరు, నువ్వు నేను అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడింది. ఏం చేయాలి మనం అప్పుడు? దేవుని చెప్పిన బోధలు, నేనే మార్గం అన్నాడుగా, ఇక చచ్చినట్టు మనం ఒప్పుకోవాల్సిందే కదా. నేనే మార్గం అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పరలోకానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి ఆయనే మార్గము, ఆయన మాటలే సత్యము, ఆయన మాటలే, ఆయనే నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేది అని ఒకవేళ ఆ మార్గము వైపు మీ ఆకర్షణ, మీ ఆలోచన ఉంటే, ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టుకొని ఉంటే, ఆత్మ విషయమై అంటే ఆయన చెప్పే బోధల విషయమై ఏం చేయాలి అంటే దీనత్వం కలిగి ఉండాలి. ఎవడు దీనుడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి వానినే నేను దృష్టించు. మీ అందరికీ ఆలోచన ఉందా? రాగానే ప్రార్థన చేసుకొని
రాగానే ప్రార్థన చేసుకున్నాం మనం అందరం. రాగానే ముందు వచ్చిన వాళ్ళు ముందు, తర్వాత వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు, చివరి ఆఖరి ఎవరన్నా రానివ్వండి, రాగానే ఏమని ప్రార్థన చేసుకున్నాం? ఏమని ప్రార్థన చేసుకుంటాం మనం? ప్రభువా, ఈరోజు నన్ను నీ సన్నిధిలోనికి నడిపించావు, నన్ను చూడు, నా హృదయాన్ని చూడు ప్రభువా, నేను చేసే ప్రార్థన విను, నాకు కావలసిన ప్రతి అవసరతలు తీర్చు. అంతేగా ప్రార్థించింది? అంతేగా? ప్రభువా, నేను ఎందుకోసం వచ్చానో చూడు నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నారు కదా. ప్రార్థించుకున్నారా? ప్రార్థించుకోలేదా? ఇదేంటి మీరు కొత్తగా ప్రార్థించుకున్నాము అని ఖచ్చితంగా చెప్పట్లేదేంటి? ప్రార్థించుకున్నారా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మీరందరూ చేసుకున్నారు, ప్రార్థన చేసుకున్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 2వ మాటలో ఈ 3వ లైన్ అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. మనం అందరం దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనే ఒక ఖచ్చితమైన ఆలోచన కలిగిన క్రైస్తవులమై ఉండాలి. ఆ ఆలోచన లేకపోతే ఈ భూమి మీద మనం చేసే కార్యక్రమాలు, ఒకవేళ మనం చేసే పనులనే ఎక్కువగా ఎంచుకోవచ్చు. ఆ ఆలోచన లేకపోతే, ఏ ఆలోచన? మనము దేవుని రాజ్య వారసులము, దేవుని సన్నిధికి చేరే వారము, దేవుని సన్నిధిలో సదాకాలము ఉండే వారము అనే ఆలోచన లేకపోతే, అనే తలంపు మనలో లేకపోతే మనం ఏం చేసుకోవచ్చు? భూమి మీద మన పనులు ఏవైనా చేసుకోవచ్చు. ఏ పనైనా చేసుకోవచ్చు. దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టవచ్చు, దేవుని సన్నిధికి రాకుండా ఉండొచ్చు, ఏమైనా చేయవచ్చు ఇష్టమైతే. అది కూడా శరీరాన్ని ప్రేమించే వాళ్ళమైతే శరీరమును అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభు దేవుడు అన్నాడు కదా, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు కదా. అన్నాడా? స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడుగా. అయ్యా, యెహోవా రాఫా అంటే స్వస్థపరచు యెహోవా. ఈ స్వస్థపరచు యెహోవాని మాత్రమే మనం వాడుకునేటట్లయితే మన ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. విన్నారా? స్వస్థపరచు యెహోవాని మాత్రమే మనం వాడుకుంటే మన ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావచ్చు. అంతేనా? కాదు. ఆశీర్వదించే యెహోవా, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు కదా. ఆశీర్వదించే దేవుని వరకే వాడుకుంటే మన ఇష్టం. ఎప్పుడైనా కష్టాల్లో, ఏమైనా బాధలు, ఇప్పుడు వరకు చాలా బోధలు మనం విన్నాం, చాలా దేవుని రాజ్యము గురించిన బోధలు చాలా విన్నాం. అటువంటివి మన హృదయంలోనికి రాకుండా ఇంకా దేహ సంబంధమైన వాటి మీదే ఉంటే, శరీర సంబంధమైన వాటి కోసమే దేవుని సన్నిధికి వస్తే, దేవుని ఆశ్రయిస్తే, ఈరోజు దేవుడు అంటున్నాడు, కాదయ్యా, ఆత్మ విషయమై దీనులుగా ఉండండి, దేవుని రాజ్యం మీకు ఇస్తా. నా తండ్రి యొద్దకు మీరు రండి, నేను అక్కడ తండ్రి దగ్గర కుడి పార్శ్వమున కూర్చుంటా, మీరు కూడా రండి అని చెప్తున్నాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో, నలిగిన హృదయము గలవాడై. ఏమండి, దేవుని మాట చెప్పేటప్పుడు కొంచెం వినే మనస్సు ఉండాలి. దేవుని మాట చెప్పేటప్పుడు, దేవుని వాక్యం చెప్పేటప్పుడు కొంచెం వినే మనస్సు ఉండాలి. ఎలా ఉండాలి? అప్పుడే ఒకవేళ ఫోన్లు వచ్చాయనుకోండి, ఆ ఫోన్ కట్ చేసి అసలు ఫోన్ దేవుని ఆలయంలోనికి తెచ్చుకోకూడదు. మీకు ఒక మంచి మాట చెప్పాలి అంటే, నేను దేవుని ఆలయంలోనికి తెచ్చుకున్నా ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి. లేకపోతే మీరు అంతకంటే ఇంకా మంచి భక్తులైతే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే తప్ప దేవుని ఆలయంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో నిత్య జీవానికి పోయే మాటలు చెప్పేటప్పుడు కూడా, నిత్య జీవానికి చేర్చే మాటలు చెప్పేటప్పుడు కూడా మీకు అటొక చెవి ఇటొక చెవి ఉందనుకోండి, మీరు దేవుని మాటలకు విధేయత చూపినట్లేనా?
విధేయత చూపినట్లేనా? ఏమండి, మీరు ఒక మాట చెప్తా ఉంటారు, దేవుని రాజ్యానికి వెళ్ళే వారము దీన మనసులై దేవుని మాట వినాలి అని చెప్తున్నాను అనుకోండి, ఇప్పుడే ఫోన్ మోగిద్ది అనుకుందాం, ఇప్పుడే ఫోన్ మోగిద్ది తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా మాట విని ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, నలిగిన హృదయము గలవాడై. అమ్మా, దేవుని మాటలు వినేటప్పుడు కొంచెం దేవుడు కాడి ఎత్తుకోమన్నాడు కదా. కాడి ఎత్తుకోవడం అంటే క్రమశిక్షణ నేర్చుకోవడం. ఎడ్లు కాడి మోస్తాయి, దుక్కులు దున్నేటప్పుడు మీకు తెలుసు కదా, నాకంటే ఎక్కువ వ్యవసాయం మీకే తెలుసు. మీరు ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి, కానీ మీరు పొలాల్లో ఈ రోజుల్లో దుక్కులు దున్నాలంటే ఏం చేస్తారు? ఈయనకు నా చిన్నతనంలో ఎడ్లుండే. ఎడ్లు యెషయా గ్రంథంలో అదే మాట అంటాడు, ఎద్దు తన కామాన్ని నెరుగును, గాడిద సొంత వాని తోటి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. కాడి అంటే క్రమశిక్షణ. కాడి ఎత్తుకోకుండా, కాడి మోయకుండా నేను అదే దున్నుతానంటే అది పనికిరావు. అదొక్క వైపు ఇదొక వైపు వెళ్తుంది. నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. దీనత్వం తగ్గింపు నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. మీకు లోకంలో ఉన్న వాటి అతిశయాలన్నింటినీ పోవాలి అంటే, వాటిని వదిలిపెట్టాలి అంటే, నేను వదిలిపెట్టాను కూడా. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. యేసు ప్రభువారు ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం, పరలోకాన్ని వదిలిపెట్టి నర అవతారిగా ఆయన పుట్టడానికి పశువుల పాక, అవునా, పశువుల పాక. ఎవరన్నా స్థలం ఇచ్చారా? ఒక ఆయన వచ్చి యేసు ప్రభువారు ప్రయాణం చేస్తా ఉంటే ఒక ఆయన వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వెక్కడుంటావు అని అంటుంటే ఆయన అంటాడు, ఇదిగో ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొరియలు ఉండవి, మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికైనా స్థలం లేదు. అంత తగ్గించుకున్న దేవుడు, అంతేకాదు రాజులకు రారాజైన దేవుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఎవడు దీనుడు? నేను చెప్పే బోధను ఎవరు వింటారో, నేను చెప్పే మాటలు ఎవరు వింటారో? ఎందుకంటే చెప్పనా, పరలోక రాజ్యం రావాలి అంటే, దేవుని సన్నిధిగా అంటే నా తండ్రి దగ్గరకు రావాలంటే, నేనే మార్గం కదా, నేనే సత్యము కదా, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు రాలేరు అని ఈ రోజున బోధ చేస్తున్నాడు. వినకపోతే ఏంటి? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాటలు విని వణుకుచుండును వానినే దృష్టించుచున్నాను, చూస్తున్నాను. మీరు వచ్చేసి ప్రార్థన చేసుకున్నంత మాత్రాన దేవుడు చూస్తున్నాడు, దేవుడు నా అవసరతలన్నీ తీర్చేశాడు అని మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వారినే దృష్టిస్తాడు, వారినే చూస్తాడు, వారి అవసరతలే తీరుస్తాడు, వారికే ఆరోగ్యం ఇస్తాడు, వారికే క్షేమాన్ని ఇస్తాడు. అదేంటి అండి మీరు అట్లా అంటున్నారు అని అనుకుంటున్నారా? భక్తిహీనులకు కూడా ఉంటది, కానీ వాక్యం ఏం చెప్పబడింది చెప్పనా? భక్తిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమవుదురు. భక్తిహీనులకు కూడా ఆరోగ్యం ఉంటుంది, కానీ వారి క్షేమము తాత్కాలికము, వారి క్షేమము కొద్ది కాలము అని దేవుని వాక్యం చెప్పబడింది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా కాడి ఎత్తుకుంటాడు చూసారా, వానిని నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడు? దీనత్వం లేకపోతే దేవుడు చూడ్డా, వినడా? దేవునికి అస్సలు ఇష్టం లేదండి దీనత్వం లేకపోతే. నిజం, దేవునికి ఇష్టం లేని తత్వం ఏంటంటే, ఇష్టం లేని మాట ఏంటయ్యా అంటే గర్వం. దీనత్వానికి ఆపోజిట్ గర్వేనా? ఏమా అంతేనా? దీనత్వానికి వ్యతిరేకం ఏంటి? గర్వమేనా? చెప్పాలి. దీనత్వానికి వ్యతిరేకం
గర్వం. దేవునికి ఇష్టం లేనిది అది. అక్కడ యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో చదివిన మాట ఏంటంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానం మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది, అవన్నీ నా హస్తకృతములే, అవన్నీ నాయే. అయితే మీరు ఏం చేయాలన్నా, దేవునికి పెద్ద గుడి కట్టేశారా? దేవుడు అంటున్నాడు అదే మాట సొలొమోనుతో అన్నాడు, దావీదుతో అన్నాడు ఈ మాట. ఏమని? దావీదు అన్నాడు, నేను నీ కోసం ఒక మందిరాన్ని కడతానయ్యా అంటే, ఏ పాటి మందిరం కడతావు నువ్వు, ఏ పాటి మందిరం కడతావు అని ప్రశ్నించాడు దావీదుని. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో అవన్నీ నా హస్తకృతాలే, నువ్వు నా కోసం ఏం కట్టనవసరంలా, నేను ఎంత గొప్ప దేవుడిని అంటే, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, కాబట్టి ఇవన్నీ నా హస్తకృతాలే, నాకేమిస్తావు నువ్వు, ఇవన్నీ నాకేమిస్తావు, ఇవన్నీ నాయే కదా. ఏమండి, ఈ రోజుల్లో కూడా ఉన్నారు కదా దేవుని సన్నిధిలో కానుకిచ్చేసి తృప్తి పడేవాళ్ళు ఉన్నారా? కానుకిచ్చి తృప్తి పడేవాళ్ళు, దశమ భాగాలు ఇచ్చి తృప్తి పడేవాళ్ళు, నెలకొక్కసారి వచ్చి తృప్తి పడేవాళ్ళు ఉన్నారా? దేవుడు అంటున్నాడు, అసలు నాకేమిస్తావు నువ్వు? మందిరాన్ని కట్టేసేవాళ్ళు తృప్తి పడేవాళ్ళు, మందిరాన్ని కట్టేసి తృప్తి పడేవాళ్ళు, నాకేమిస్తావు అని చెప్తా. ఎవడు దీనుడో ఇదే మాట మన సమూయేలు గ్రంథం, దైవ గ్రంథములో నుండి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఏమండి, ఏం కావాలట? ఎవరు దీనుడండి? ఈయనెవరో మీకు తెలిసే ఉంటారు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు అనుకున్నాడు, దేవుడు నన్ను రాజుగా చేశాడు, నేను ఒక గాడిదలు మేపుకునేవాడిని, ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు నన్ను, ఇంకేముందిగా రాజు అయిపోయా పర్వాలేదు అని అనుకున్నాడు. దేవునికి ఒక ఆలోచన వచ్చింది, ఇదిగో వ్యతిరేకంగా ఉన్న అమాలేకీయులను చంపిరండి అన్నాడు. మనకు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న అమాలేకీయులను చంపండి అని అంటే, ఈయనేం చేశాడో తెలుసా? రాజు అయిపోయిన తర్వాత, ఒక సింహాసనం వచ్చిన తర్వాత, ఒక అధికారం వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఆ అమాలేకీయులను చంపి వచ్చేటప్పుడు అక్కడ శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పక్కన దొడ్డిలో పెట్టేశాడు. ఏంటవి? దేవుని బలి అర్పించడానికి ఏంటవి? శ్రేష్టమైన క్రొవ్విన ఎడ్లు, కొవ్విన పశువులేవో తీసుకొచ్చి అక్కడ పక్కన పెట్టి చాటుగా పెట్టేసి వచ్చి మామూలుగా ఉంటున్నాడు. అంతలోకి దేవుడు చెప్పాడు సమూయేలు ప్రవక్తతో, ఇదిగో నేను రాజుగా చేయమన్నాను చూడు. ఆ సమూయేలు రాజు, ఆ సౌలు రాజు ఏం చేశాడో చూడు అని సమూయేలుతో చెప్పగానే సమూయేలు వెళ్ళి, రాజా ఏం చేశావు అని అంటే, ఏం చేయలేదయ్యా, నువ్వు అమాలేకీయులను చంపిరమ్మన్నావుగా, చంపొచ్చేసావా? మరి చంపి వచ్చేసినప్పుడు ఆ ఎడ్ల రంకెలు, ఆ అరుపులు ఏంటవి అని అంటే, ఆయన ఏమంటాడో తెలుసా? అయ్యా, అవి ఎవరికి అర్పించడానికి? నీ దేవుడికి అర్పించడానికి. నీ దేవుడికి ఈయనకేదో తక్కువైనట్టుగా, దేవునికి తక్కువైనట్టుగా ఈ నీ దేవుడికి అర్పించడానికి. అప్పుడు సమూయేలు అంటాడు, అయ్యా
క్రొవ్విన పొటేళ్ల అర్పణ కంటే నా మాట వినుట శ్రేష్టం. నా మాటకు దీనత్వం చూపడం శ్రేష్టం. నేను చంపిరామన్నా కదా, చంపి రావాలి. నేను వదిలేయమంటే వదిలేయాలి, అంతేకాని నా దేవునికి అర్పించడానికి అని తీసుకొచ్చావేంటి? అంతే. ఆ రోజు నుండి దేవుని ఆత్మ సౌలు రాజు మీద నుండి పోయి తనకంటే ఉత్తముడైన దీనుడైన దావీదును దేవుడు రాజుగా కోరుకున్నాడు. ఏమండి, దేవుని మాట వినకపోతే ఎంత ప్రమాదం అని తెలుసా? ఎంత అక్షరార్థంగా సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. అందుకే దేవుడు అన్నాడు, ఆత్మ విషయమై దీనులుగా ఉండండి అయ్యా, దీనులుగా ఉండండి, దేవుని రాజ్యం వారిది. నేను చెప్పేది ఒకటి, మీరు ఇంకోటి చేయబాకండి అయ్యా, చేయబాకండి, ఇంకోటి చేయబాకండి. నేను ఏది చెప్తున్నానో అది మీరు వినండి, విని ఆ ప్రకారం నడుచుకోండి. నాకు మాట వినటం అంటేనే ఇష్టం. మీరు ఏవేవి తీసుకొచ్చి ఇచ్చినా నాకు వద్దు, మీ అర్పణలు వద్దు, మీ క్రొవ్విన పొట్టేళ్ళు నాకు వద్దు, ఏమొద్దు. నేను వాటిని చూసి సంతోషించను. మీ మాట వింటారే, మీరు నలిగిన హృదయం కలిగి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. దీనిని బట్టి మనకేమర్థమైంది? ఏమర్థమైంది? దేవునికి మనకి కావాలా? దేవునికి మన అర్పణలు కావాలా? మనం కావాలా? ఏమండి, మన అర్పణలు కావాలా? మనం కావాలా? ఎవరు మాట్లాడితే వింటారు? ఇక్కడ నిలబడింది ఒకవేళ నేనే అయినా దేవుడు బోధిస్తేనే తప్ప, దేవుడు మాట్లాడితేనే తప్ప, ఇక్కడ అంతకంటే మీకంటే ఘనమైన వారినేం కాదు. అయినా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఏమని? ఆత్మ విషయమై దీనులుగా ఉండండి. దేవుడు గాడిదలు మేపుకునే సౌలుని హెచ్చించినట్లుగా, ఇశ్రాయేలీయులు 12 గోత్రాల మీద రాజుగా చేసినట్లుగా మిమ్ములను కూడా పరలోక రాజ్యానికి వారసులు చేస్తా. ఆ పరలోక రాజ్యములో సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటారు, మీరు కూడా కూర్చుంటారు. ఆ అధికారాన్ని మీకు ఇస్తాను. నా మాట వినండి, దీనులవ్వండి అని దేవుడు బోధిస్తున్నాడు. అంతేనా? దీనులైతే సౌలు రాజ్యాన్ని ఎలాగూ కైవసం చేసుకున్నాడో, ఆ తర్వాత అవిధేయత చూపిన తరువాత, అవిధేయుడైన తరువాత, దేవుని మాటలు త్రోసివేసిన తరువాత, దేవుని మాటలు ఉల్లంఘించిన తరువాత రాజ్యాన్ని కోల్పోయాడు. ఒకవేళ ఈరోజు మనం అనుకోవచ్చు, అమ్మా అక్షరార్థంగా మీరు సౌలు గురించి కదా చెప్పింది. కాదు, నేనేం చెప్తున్నానంటే, దేవుడు నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఆత్మ విషయాలే మీరు దీనంగా ఉండండి. నా మాట విని వనకండి, దానికి దారి నేనే. నా మాటలు ఏవైతే చెబుతున్నారో ఆ మాటలన్నీ మిమ్మల్ని నిత్య జీవానికి వెళ్ళడానికి సిద్ధపరుస్తాయి. మీలో అవిధేయత ఉందా? మాటను వినని తత్వం ఉందా? మాట వినని తత్వం ఉందా? అయితే విధేయత నేర్పుతాయి నా మాటలు. తిరుగుబాటు స్వభావం ఉందా? తిరుగుబాటు స్వభావాన్ని తీసివేసి మంచి స్వభావాన్ని నేనిస్తా, నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు. ఆ మాట మంచిదేగా? అందుని బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా దీనులైన వారికి ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే, దీనులైన వారికి ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయంటే, ఆదికాండము 26వ అధ్యాయము, దానికంటే ముందు ఒకసారి క్షమించండి, యెహెజ్కేలు గ్రంథము, ఇంకా ఆయనకు వ్యతిరేకంగా ఉంటే ఎంత ప్రమాదమో, ఎట్లా వ్యతిరేకించుతారో ఒకసారి దేవుని వాక్యాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము
28వ అధ్యాయము అక్కడ ఒక పెద్ద లిస్టు వ్రాయబడి ఉంది. మనందరికీ తెలుసు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. అభిషేకము నొందిన కెరూబువై ఆశ్రయముగా ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా. ఏంటంట ఇక్కడ? కెరూబు అంటే దేవుని దూత. ఈ దూత గురించి మనందరికీ తెలుసు. ఇది ఎక్కడ ఉండేదో 13వ వచనంలో ఉంటుంది. ఎలాంటి అక్కడ ఉందంటే దేవుని తోటయగు ఏదెనులో ఉంది. మీకు అందరికి అర్థమైందిగా. ఇది దేవుని దూత, ప్రధాన దూత కెరూబు. దేవుని సన్నిధిలోనికి వచ్చిందే. దేవుడే నియమించాడు, దేవుడే నిర్మించాడు. ఏమండి? దేవుడే అత్యున్నత స్థానముగా ఆ స్థానములో కూర్చోబెట్టాడు. అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు ఈ దూతని. ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే దానికి ఉన్న జ్ఞానం, దానికి ఉన్న ఎక్కువ అర్హతలు ఏంటో చెప్పను, దానికి ఉన్న పూర్ణ వివేచన ఏంటో చెప్పన. 12వ వచనంలో నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగళ లక్షణాలు చూస్తే చాలా సౌందర్యవంతురాలు. అట్లాంటి గుణ లక్షణాలు లేకుండా, భయభక్తులు లేకుండా ఒకవేళ మేకప్ వేసిన తర్వాత, ఆ కార్యక్రమం ఏదో అయిపోయిన తర్వాత స్నానం చేస్తే ఒక 10 కేజీలు దిగిపోయేటట్టు కనుక మేకప్ వేసినా ఏమండి కార్యక్రమం ఉండదు. పెళ్లి కూతురు అనుకున్న పెళ్లి కూతురికి సంపూర్ణంగా బాగా అలంకరిస్తారుగా, కావలసినవన్నీ పెడతారుగా. దానితో పాటు మేకప్ కూడా వేస్తారుగా. మేకప్ వేసేసి మేకప్ కూడా వేసిన తర్వాత ఆ పెళ్లి కార్యక్రమం అయిపోయింది. ఆ సాయంత్రానికి లేకపోతే 2వ రోజుకి పాపం పెళ్లి కొడుకు అనుకుంటాడంట, పెళ్లిలో నా భార్య ఎంత అందంగా ఉంది, ఎంత సుందరంగా ఉంది అని చెప్పి మురిసిపోతూ ఉండగా పాపం అది కలగా మిగిలిపోయేటట్టుగా సాయంత్రం అయ్యేపాటికి స్నానం పోసేసిన తర్వాత ఒక 10 కేజీలు దిగిపోయింది అనుకోండి. అదేనా సౌందర్యం? చెప్పండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, వివేకము లేని సుందర స్త్రీ. వివేకం ఉండదు, కుటుంబం కట్టుకోవడానికి జ్ఞానం ఉండదు, కుటుంబం కట్టుకోవడానికి వివేచన ఉండదు, బిడ్డలకు జ్ఞానం నేర్పడానికి తెలివితేటలు జ్ఞానం ఉండదు, బైబిల్ గ్రంథం చదివే జ్ఞానం ఉండదు, దేవుని సన్నిధికి వచ్చే జ్ఞానం ఉండదు. కానీ బయట మనమైతే బహు సుందరంగా తయారయ్యామనుకోండి. సుందరంగా వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది. అది మనకు తెలుసు కదా. ఇక్కడ అది కాదు, ఇక్కడ సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ఈ 28వ అధ్యాయం 13వ వచనంలో, ఇదిగో నువ్వు ఎలాంటిది అంటే పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ సౌందర్యము, కట్టడానికి మాదిరి. అటువంటి దూత నీవు ఎక్కడ ఉండాల్సింది? ఏదెనులో ఉండాల్సింది. ఏదెను అంటే ఉల్లాసము, ఏదెను అంటే ఆనందము, సమృద్ధి. కావలసినవని ఏది కావాలితే అది మన ఆది తల్లిదండ్రులు తిన్నారు. అవునా?
ఏది కావాలితే అది తిన్నారు. అయితే ఈమె ఈ కెరూబు గురించి ప్రభువు చెప్పే మాట ఏంటయ్యా అంటే, నువ్వు ఏదేనులో ఉండవలసిన దానవు, నీవు పర్వతం మీద ఉండవలసిన దానవు, నువ్వు బంగారముతో మాణిక్యముతో అన్నిటితో అలంకరింపబడిన దానవు, అలంకరింపబడిన రావు, నీకు బహు సౌందర్యం ఉంది. అయితే అవన్నీ ఉండడం తప్పు కాదు, కానీ నీవు చేసినది ఏంటయ్యా అంటే ఆత్మ విషయం అంటారా, ఎప్పుడు నిత్యము ఆత్మీయంగా ఈమె ఈ కెరూబు నిత్యముగా అయిన స్తుతి ఆరాధన, నిత్యము పాటలే, దేవుని సన్నిధిలో కాలుతున్న రాళ్ల మధ్యన సంచరించే కెరూబు ఇది. ఏమండి, ఈ రోజుల్లో క్రైస్తవులకి, ఆత్మ కలిగిన వాళ్ళకి, ప్రార్థనా పరులకి, వివేచనగా సౌందర్యంగా ఉండే వాళ్ళకి ఇదొకటి మాత్రం చాలా ప్రమాదకరమైనది. ఏది ఏది ఈ కెరూబు అతిశయించుకున్నట్లుగా ఈ దూత అతిశయించుకుంటుందంట. ఏది, ఆహా ఎంత సౌందర్యం, ఎంత అందం, అంతేకాదు అసలు నేను పాడుచున్నట్లుగా ఎవరు పాడతారు? మీకు తెలుసు కదా, ఒక రోజున దేవదేవుడు లేని సమయమున ఆ కెరూబు ఎక్కడ వెళ్ళి కూర్చుంది? తండ్రి సింహాసనం మీద కూర్చుంది. మొదట ఒకేసారి వెళ్ళిపోలా. ఆయన అంటాడు 16వ వచనంలో 15వ వచనం, నీవు నియమింపబడిన దినము మొదలుకొని, నువ్వు తయారు చేసిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు. మా మీరు ఒక్కసారి దేవుని స్తోత్రం చెప్పండి. పాపము నీ యందు కనబడు వరకు, చదవండి, పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన వర్తకము చేత లోపల అన్యాయము ఏం చేసుకున్నారు? లోపల అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరించవు, నిన్ను నాశనము చేసి తిని. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. అమ్మా, ఎంత ప్రమాదమో తెలుసా? ఎంత ప్రమాదమో తెలుసా? దేనిని బట్టి అతిశయించుకుంటే ఎంత ప్రమాదమో, దేవునిని బట్టి గర్విస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఒకవేళ ఈ కెరూబు తనకున్న సంపూర్ణమైన జ్ఞానాన్ని బట్టి ఇంకేముంది, నా ఎంతటి జ్ఞానవంతులే లేరు. ఎటు చూసినా సరే, ఎటు చూసినా మా వైపున ఏటు చుట్టాలో చూసినా జ్ఞానవంతులు లేరు. నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే పరిపూర్ణ సౌందర్యం. అందరూ మేకప్ వేసుకుంటే సౌందర్యం ఉందేమో. ఈ కెరూబు అనుకునే మాటలు, కెరూబు మేకప్ వేసుకుంటే సౌందర్యమో, కానీ కాదు, పరిపూర్ణ సౌందర్యము. నేను ఎక్కడున్నా? ఏదేనులో ఉన్నా, సంతోషకరమైన జీవితంలో ఉన్నా. అయితే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలండి. ఎక్కడుంటే మనల్ని దేవుడు ఎక్కడ పెడితే మనం అక్కడ ఉండి తగ్గించుకొని బ్రతకడం నేర్చుకోవాలి. మనం ఒకవేళ ఆ స్థితిలో ఉంచాడు అనుకోండి, పరిపూర్ణ సౌందర్యంగా ఉంచాడు అనుకోండి, తప్పు కాదుగా. దేవా, ఇంత మంచి రూపునిచ్చావు నాయనా, నీకు స్తోత్రం అని చెప్పాలి. అంతేగాని ఎదటోళ్ళని చూస్తే కక్కు వస్తుందండి అని ఎదటోళ్ళని హీనపరచకూడదు, ఎదటోళ్ళని తక్కువ చేయకూడదు. పౌలు గారు చెప్పాడు, ఒక్కనికొక్కడు ఘనుడుగా ఎంచుకోండి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోండి,
అని దేవుని వాక్యం. ఈ కెరూబు లోపల అన్యాయాన్ని పెంచుకుంది. లోపల నాకింకేం తక్కువ, అందం తక్కువ, జ్ఞానం తక్కువ. అంతేకాదు దేవుని ఆత్మ రాళ్ల మధ్యన సంచరిస్తుంది, కాలుచున్న రాళ్ల మధ్యన. అన్నీ ఎక్కువైపోయినాయి. అయితే అన్నీ ఎక్కువైపోయిన తర్వాత రాకూడనిది ఏదో ఈ కెరూబులో వచ్చింది. సౌలులో గనుక ఇశ్రాయేలీయుల మొదటి రాజు సౌలులో దేవుని దగ్గర నుంచి దేవుడు ఏం అనుకున్నాడో దానిని కొనసాగకుండా దీనుడై నా ప్రజల మీద అధికారిగా ఉంటాడేమో, నాకు భయపడతాడేమో, నాకు విధేయుడవుతాడేమో అని చెప్పి ఇటువంటి ఎన్నిక లేని బెన్యామీను గోత్రంలో నుండి తీసి సౌలును రాజుగా చేసి నిలబడితే సౌలు దేవుని మాట వినవలసిన దానికి బదులు తన సొంత పనులను చేశాడు. దేవుడు ఏం చేస్తాడే? నా మాట వినడా దేవుడు? నా పనులన్నీ ఆపుకొని ఈరోజు వచ్చానంటే ప్రజెంట్ వేసుకున్నానంటే చాలదా దేవునికి? చాలదా? అమాలేకులను చంపిరమ్మన్నాడు, నేను అమాలేకులను చంపి వచ్చాను, కాకపోతే శ్రేష్టమైన తీసుకొచ్చా. దేవునికి కావాలా? మాట వినటం కావాలి. అదే అంటాడు, బాబు నీ శ్రేష్టమైన క్రొవ్వు కంటే, పొట్టేళ్ల క్రొవ్వు కంటే నువ్వు మన మాటను, నీ సింహాసనం మీద ఉంటావు 10 కాలాల పాటు ఉన్నాడు. దేవుని మాట విన్నంత కాలం సౌలు రాజుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు సౌలు రాజు. ఆ తర్వాత దేవుని మాట ఎప్పుడైతే వినటం మీరాడో, వినడం మానేశాడో, దేవుని మాటను ఎప్పుడైతే నిర్లక్ష్య పెట్టాడో, దేవుని మాటకు ఎప్పుడైతే అవిధేయుడవడం మొదలు పెట్టాడో, దేవుని ఆ సింహాసనం మీద నుండి త్రోసివేయడం దేవుడు ప్రారంభించాడు. దేవునికి ఎవరు కావాలి? ఈరోజు దేవునికి ఎవరు కావాలి? దీనుడై ఎవరు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నా. మీకు చేస్తున్న అలంకరణ, మీకు ఇస్తున్న ఆహారం, మీకు ఇస్తున్న ప్రతిదీ ఏదైనా సరే దానిని బట్టి నేను ఇచ్చాను కాబట్టి అని చెప్పి దేవునికి లోబడి, దేవుని స్తుతిస్తూ, దేవునికి విధేయులై బ్రతకండి అని దేవుడు సెలవిస్తున్నాడు. దావీదు అంటాడు, అయ్యా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దావీదుకి ఇండ్లు లేవా? శ్రేష్టమైన రాజమందిరం ఉంది, అయినా సరే నీ ఇంటిని గురించిన ఆసక్తి అది భక్షించాలి. ఎందుకంటే ఆయన తెలుసుకున్నాడు, మనం దేవుని ఇంటి వారసులం, పరలోక పౌరులం అని గ్రహించి నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబముతో కూడా ఉండునట్లుగా ఆశీర్వదించు నాయనా. నీ మాటలు విని వణకాలి, నేను నీ మాటకు విధేయుణ్ణవ్వాలి. నేనే కాదు, దావీదు ప్రార్థన, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి అని దావీదు ప్రార్థించినట్లుగా, సౌలు వ్యతిరేకించినట్లుగా మన జీవితాలలో ఎవరికి ఎటువంటి వ్యతిరేకతలు రాకుండా ఉండును గాక. ఎందుకంటే సౌలు వ్యతిరేకించి సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు దేవుని మాటను వ్యతిరేకించి ఏ దేవుడైతే కూర్చుండబెట్టాడో ఆయన్ని సింహాసనం మీద, ఆ దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే చేశాడో ఆ సింహాసనము నుండి త్రోసివేసి తనకంటే ఉత్తముడైన, దీనుడైన దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇక్కడ ఈ హెజ్కేలు గ్రంథములో ఈ దూత కెరూబుతో కూడా అంటున్నాడు, నీవు ఏదేనులో ఉండవలసిన దానవు, ఏదేనులో ఉండవలసిన వాడవు, సంతోషంగా ఉండవలసిన వాడవు, సౌభాగ్యత ఎంత సంతోషంగాను ఉండవలసిన నీవు ఇప్పుడు నేలను పడవేయబడ్డావు.
నేలను పడవేయబడ్డావు. నిన్ను నా చేతులతో నిర్మించాను చూసావా, నేను తయారు చేశాను చూసావా. నిన్ను నిర్మించిన నాటి నుండి నీ ప్రవర్తన అంతా నేను కనిపెడుతున్నా. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు. ఏం పాపం? ఏం పాపం అండి? దూత ఏం పాపం చేశాడు? దూత ఏం పాపం చేశాడు? ఏమండి, దూత ఏం పాపం చేశాడు? అందుకే అంటున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం పరిపక్వ మరణం. కాబట్టి దేవుని వాక్యం చెప్పేది ఏంటయ్యా అంటే, ఇదిగో లోపల అన్యాయం పెంచుకున్నావు, జాగ్రత్త. దేవునితో పని ఏంటిలే, దేవునితో అవసరం ఏంటిలే, నాకే ఉంది అందం, నాకే ఉంది సౌందర్యం, నాకే ఉంది జ్ఞానం. అంతేకాదు నేను అందరికంటే, అంతేకాదు నీవు నియమింపబడిన దినమును పిల్లన గ్రోవి వాయించువారు. ఏమండి, ఉన్న దాన్ని బట్టి కూడా గర్వించే వాళ్ళు ఉంటారు కదా, అతిశయించే వాళ్ళు ఉంటారు కదా. కానీ దేవుడు చెప్పేది అదే, మీరు ఎంతగా దేవునికి లోబడి ఉండి హెచ్చింపబడుతూ ఉంటే దానిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. దీనులు దేవుని రాజ్యం వారిది. లేకపోతే నేలన కెరూబు పడవేయబడినట్లుగా మనము కూడా పడవేయబడతాం. ఈ రోజున 17వ వచనం చూడండి. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నిన్ను నేను నేలను పడవేస్తా. ఎవరు దీనులు? ఎవరు దీనులు? ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అంతేకాదు, దీనులకు దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో చెప్పనా? దీనులకి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో ఒక శ్రేష్టమైన లేఖన భాగాన్ని మరొకసారి మనం తెలుసుకున్న ఆదికాండం 26వ అధ్యాయము కీర్తన 37:11 చదవండి. కీర్తన 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఏంటట? దీనులు భూమిని స్వతంత్రించుకుంటారంట. ఏమండి, భూమిని స్వతంత్రించుకోవడం అంటే ఏంటి? దీనులు భూమిని స్వతంత్రించుకోవడం అంటే ఏంటి? ఏమండి, వాక్యంలో ఉంది కదా, దేవుడు అన్నాడు కదా, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తానన్నాడు. అది దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుతుందండి. ఆ గర్వం, కెరూబులో ఉన్న గర్వం మనలోనికి రాకుండా ఉంటే, సౌలు వలె గర్విష్ఠులం కాకుండా ఉంటే దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అంటున్నాడు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. అంతేకాదు బహుక్షేమము కలిగి సుఖిస్తారు. కావాలా? ఏమండి, సుఖం కావాలా? సుఖం కావాలా? మాట్లాడరే. సుఖం కావాలా వద్దా? మీకు కష్టాలు కావాలా? సుఖం కావాలి అన్న వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఆలోచన చేస్తున్నారు? ఆలోచన చేస్తున్నారేంటి? సుఖం కావాలా కష్టం కావాలా అనా? వాక్యం చదవండి. 37వ కీర్తన 11వ వచనంలో, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహుక్షేమము కలిగి. అమ్మా, మీకు సుఖం కావాలంటే, మీకు సంతోషం కావాలంటే, మీరు భూమిని స్వతంత్రించుకోవాలి అంటే మీరు ఏమవ్వాలో తెలుసా? దీనులు అవ్వాలి. దీనులు అవ్వాలి. దీనులు అవ్వకపోతే మీరు భూమిని స్వతంత్రించుకోలేరు. దేవుడు చెప్పాడుగా, మీరు దానిని లోపరుచుకోండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి అని చెప్పాడు కదా. మీరు కూడా స్వతంత్రించుకునేవారు మనం అందరం. ఎందుకు? దీనులు అయి ఉంటే. లేకపోతే గర్విష్ఠులు అనుకోండి,
గర్విష్ఠులు అనుకోండి, ఎక్కడ చేయి పెట్టినా అక్కడ వెనకే, ఎక్కడ చేయి పెట్టినా అక్కడ. ఎందుకు? మనం దీనులం కాదు కాబట్టి. నరుల కష్టము చేత ఆస్తి దీనులై ఉంటే దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఆశీర్వదిస్తాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమముగా ఉంటారు. అంతేకాదు, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 19వ వచనంలో అంటారు, మీరు సమ్మతించిన మాటను వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించటరు. మంచి పదార్థాలన్నిటినీ అనుభవిస్తారు. ఇవాళ ఇది లేదు అని అనడానికి లేదు. ఈరోజు ఏమీ లేనట్టే ఉంటాం, కానీ దేవుడు ఇస్తాడు కదా. దేవుడు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. మన దేవుడు ఇచ్చేవాడు. కాకపోతే ఆయన చెప్పే మాట ఏంటయ్యా అంటే, మీరు నా మాట వినండి. దేవుడు ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని సెలవిచ్చాడు కదా. అన్నాడా? ఆయన మాటకు విధేయులైతే ఆయన తప్పకుండా పక్షుల కంటే శ్రేష్టంగా పోషిస్తాడుగా. పోషిస్తాడు అని ఆయన సమస్త జీవులకు ఆహారం ఇచ్చేవాడు. అంతేకాదు, తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను నెరవేర్చేవాడు. అందుకే ఆయన అన్నాడు, మీరు దీనత్వం కలిగి ఉండండి బాబు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. మీరు ఏది అడిగితే అది ఇస్తా. మీరు ఒక విషయాన్ని చెప్తా. మీరు ఒక ఉద్యోగం కావాలని ఒక ఆఫీస్కి వెళ్ళి కౌన్సిలింగ్ రమ్మన్నారు అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే, వాళ్ళు ఏది మనల్ని ప్రశ్నిస్తే దానికి తప్పకుండా ఏం చెప్పాలి? తప్పకుండా సమాధానం చెప్పాలి. చెప్పాలా వద్దా? చెప్పాలి. చెప్పకపోతే నా ఉద్యోగం నీకు అవసరం లేదులే, వెళ్ళి బాబు అంటాడు. అంటారా? అనరా? నా ఉద్యోగం నీకు అవసరం లేదులే, నా వల్ల నీకేం అంత పెద్ద అవసరం ఉన్నట్లేదులే, వెళ్ళండి అంటాడు. అంటాడా? అనలా. దేవుడు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను ఏం చెప్తున్నారో అది మీరు వినండి, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎలా స్వతంత్రించుకుంటారో తెలుసా? అన్ని కలిగి ఉండి కాదు, అన్ని లేకపోయినా సరే, ఏది లేకపోయినా దేవుని మాట కనుక వింటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 26వ అధ్యాయములో అక్కడ దేవుని మాటలు వ్రాయబడి ఉన్నాయి. అక్కడ ఇస్సాకుని ఏ విధంగా ఆశీర్వదించాడో దేవుని మాట వినడం వలన, దేవుని మాట అక్కడ అబ్రహాము దినములో కాక ఆ ఇస్సాకు దినములో కూడా కరువు వచ్చిందట. ఆ కరువు కాలములో కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుచేత? దేవుడు ఈయన అనుకున్నాడు, ఈయన నేను ఐగుప్తుకి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఐగుప్తుకి వెళ్ళిపోవాలి అనుకుంటే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నేను ఎక్కడ చూపిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండి నేను ఏం చెప్తానో అదే చేయి నాయనా. దీనులు భూమిని స్వతంత్రించుకుంటాడు అండి. ఇస్సాకు కంటే దీనులు ఎవ్వరూ లేరు. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు అంత దీనపరుడు అంటారు. అంత దీనపరుడు. మనుషులకు, తల్లిదండ్రులకైనా దేవునికైనా సంపూర్ణ విధేయుడు ఇస్సాకు. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నావా? వద్దు, మనై. ఐగుప్తు వలన సహాయం నిష్ప్రయోజనం. కాబట్టి నువ్వు ఐగుప్తుకు వెళ్ళబాక, నేను చెప్పినట్టుగా ఇక్కడే ఉండు, ఈ ప్రాంతంలోనే ఉండు అని చెప్పి దేవుడు చెప్తే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ సంవత్సరం అక్కడ కరువు కాలంలో కూడా బావులు తవ్వించి, తండ్రి తవ్వించిన బావులను పూడ్చి చేస్తే మరలా తవ్వించి అక్కడ ఆ సంవత్సరం విత్తనము వేసి 100 ఫలము పొందాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ కాలంలో? కరువు కాలంలో. ఎందుకు? దేవుని యందు విధేయత చూపించాడు చూడండి, దేవుని యందు భయభక్తులుగా కలిగి ఉన్నాడు చూడండి,
దేవుని మాటకు దీనుడయ్యాడు చూడండి. అదే వెళ్ళిపోయింది ఒక ఆవిడ. కరువు వచ్చిందని, యూదయ బెత్లెహేం దేశంలో కరువు వచ్చిందని చెప్పి వెళ్ళిపోయింది ఒక ఆవిడ. ఎవరామె? నయోమి. వెళ్ళిపోయింది. ముద్ద దొరకట్లేదని ఒక ముద్ద కోసం మోయాబు దేశానికి వెళ్తే మోయాబులో సమస్తము కోల్పోయింది. నయోమి మధురము, మారా చేదు. నయోమి ఆమె అంటది, నేను అన్ని సమృద్ధి గలదాననై వెళ్ళానమ్మా. ఏమంటే సమృద్ధి ఉన్నప్పుడు ఎందుకు వెళ్తాం? అక్కడ వ్రాయబడి ఉంటుంది రూతు గ్రంథంలో, నేను సమృద్ధి గలదాననై వెళ్ళాను, కానీ రిక్తురాలనిగా తిరిగి వస్తున్నానమ్మా. ఏమి లేదు నా దగ్గర. అక్కడ యూదా బెత్లెహేములో దేవుని సన్నిధి, రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగిన జీవం. అక్కడ దానిని వదిలిపెట్టి ఏదో సంపాదిద్దామని, ఏదో కలిగి ఉందామని అందరినీ వదిలేసి, దేవుని సంబంధమైన ఇంటిని వదిలేసి మోయాబుకు వచ్చాను. ఏమీ లేని రిక్తురాలైపోయాను. అదే దేవుని మాట విన్నా ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళొద్దు అని అంటే వెళ్ళకుండా గెరారు ప్రాంతంలోనూ ఉంటే ఆ సంవత్సరం విత్తనము వేసి నూరంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. క్రమక్రమముగా హెచ్చింపబడ్డాడు, క్రమక్రమముగా దీవించబడ్డాడు. అంతేకాదు ఆ ఆశీర్వాదాన్ని చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఫిలిష్తీయులు గెరారీలు ఏం చేశారో తెలుసా? అక్కడ ఉన్న బావుల్ని లాక్కోవడం మొదలుపెట్టారు. అయినా ఇస్సాకు సగడం ఆడలేదు అని వ్రాయబడి ఉంది. ఇస్సాకులో గొప్పతనం మీకు చెప్పానుగా ఎలాంటి దీనుడో. ఇస్సాకుకు జగడం ఆడలా, ఇస్సాకుకు గొడవలంటే ఇష్టం లేదు, ఇస్సాకుకు అతిశయించడం అంటే ఇష్టం లేదు, ఇస్సాకుకు గర్వించడం అంటే ఇష్టం లేదు. ఇస్సాకు దేవుని యందు దీనుడు, దేవుని యందు విధేయత కలిగిన వాడు, దేవుడు చెప్పే మాటలకు విధేయత చూపిన వాడు గనుక దేవుడు ఆయనను హెచ్చైన స్థానంలో ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పుకుందామా? హల్లెలూయా. ఎవడు దీనుడై. కాబట్టి ఈ రోజున మనమందరం ఏం చేయాలి? యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, దీనులను రక్షణతో అలంకరిస్తాడు. తన ప్రజల యందు ప్రీతి గలవాడు అని కీర్తన 149:4 ఉంటుంది. అంతేకాదు మరొక వాక్యాన్ని మీకు చూపించి ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని నా మాటలు ముగిస్తాను. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా ఏంటమ్మా? ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మార్పు నొంది. ఏమండి, చిన్న బిడ్డలను చూపిస్తూ అంటున్నాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇప్పుడు మార్పు రావాలి. మనం అందరం దీనులను రక్షణతో అలంకరిస్తానని కీర్తనలో చెప్పబడి ఉన్నట్టుగా మనల్ని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు మార్పు నొందండి అయ్యా, నా మాటలు వినండి, దీనులుగా ఉండండి, పరలోక రాజ్యమును గురించి ఏవేవి చెప్తున్నానో వాటన్నిటిని వినండి, గైకొనండి, వాక్య ప్రకారం నడుచుకోండి. మీరు ఎలా ఉండాలి చెప్పనా? చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరి మనస్తత్వం కావాలి? చిన్నపిల్లలకి మాట వినకపోవడం తెలుసా? ఒకవేళ మాట వినలేదనుకోండి, మనం ఏం చేస్తాం? ఇందాక మా అమ్మాయి చేసింది, మాట వినలేదనుకుంటా కొట్టి తీసుకొచ్చింది ఇక్కడికి. మాట వినకపోతే ఏం చేస్తాం? చిన్నపిల్లల్ని ఏం చేస్తాం? ఓ దెబ్బ కొడతాం. మరి మనల్ని
అందుకే దేవుడు అన్నాడు, మీరు నా మాట వినండి, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, దీనులు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అంతేకాదు, ఇదిగో మీరు దేనిని బట్టి అతిశయించుకుంటున్నారో మీరు చూడండి, అవి మార్పు పొందండి. ఇక మార్చుకోండి, బిడ్డల వంటి వారిగా కండి. పరలోక రాజ్యం మీదే. మీలో మాట వినని తత్వం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు, కెరూబు వలె గర్వం ఉండకూడదు, లోపల అన్యాయమును పెంచుకోకూడదు. అలాగైతే నేలను పడద్రోయబడినట్లుగా రేపు నరకానికి పాత్రులవుతాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో ఉన్న సందేశానుసారం ఏంటయ్యా అంటే, మనం మార్పు పొందాలి. జీవితంలో ఇప్పటి వరకు దేవుని మాట వినకుండా వేటికి అవిధేయులమైపోయామో, దేవుని ఆజ్ఞలకు అవిధేయులమయ్యామో, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టామో, దేవుని సన్నిధిని వాక్యాన్ని చెవిని పెట్టామో, వాటన్నిటిని వదిలిపెట్టి ఇక నుండి అయినా సరే మార్పు నొంది బిడ్డల వంటి వారైతే దేవుని రాజ్యములో మనందరికీ సమృద్ధి ప్రవేశం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పుకుందామా? హల్లెలూయా. ఎవరి మనస్తత్వం కావాలి మనకి? ఎవరి మనస్తత్వం? చిన్న పిల్లల మనస్తత్వం, విధేయత చూపే మనస్తత్వం, దీనులయ్యే మనస్తత్వం. దీనులుగా లేకపోతే దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. దేవుని రాజ్యాన్ని కోల్పోతాం, దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడతాం. అన్నాడు ధనవంతుడు లాజరు గురించి మనం వింటున్నాం కదా. దీనుడే, ఇంటి ముందు ఉన్నాడు, పడు రొట్టె ముక్కలను తింటున్నాడు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. కానీ ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి అతిశయించుకుంటూ, తనకున్న ధనాన్ని బట్టి దేవుని మాటలను త్రోసివేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు తెలిసి కూడా, దేవుని వాక్యం తెలిసి కూడా త్రోసివేసినందుకే అంటున్నాడు, ధనవంతుడు చనిపోయాడు, నరకంలో వేయబడ్డాడు. లాజరు, దీనుడు, దరిద్రుడు లాజరు చనిపోయిన తర్వాత దేవదూతల చేత కొనుపోబడితే ధనవంతుడు అరుస్తున్నాడు, కేక వేస్తున్నాడు. ఏమని? తండ్రివైన అబ్రహామా, నా దాహం తీర్చడానికి లాజర్ని పంపు. ఏమండి? తండ్రివైన అబ్రహామును పట్టగలిగిన విశ్వాసీన. ధనవంతుడే కానీ తండ్రి అయిన అబ్రహామును గుర్తుపట్టగలిగేవాడు ఎక్కడున్నాడు? నరకంలో యాతన పెట్టబడుతున్నాడు. కాబట్టి ఈ రోజున దేనిని బట్టి అతిశయించుకోకుండా, ప్రభువా మేము నీ సన్నిధిలో దీనులము, నీ మాట వింటామయ్యా, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారన్నావు కదా, అటువంటి క్షేమముగా నివసిస్తారన్నావుగా, మేము ఈ లోకములో క్షేమముగా ఉంటూ పరలోకములో కూడా సమృద్ధి ప్రవేశము మాకు అందరికీ కలుగ చేయనాయనని ప్రార్థించుకుందామా? దేవుడి వాక్యాన్ని మనందరి హృదయాల్లో భద్రపరచునుగాక. ఆమేన్.